నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. చేసినటువంటి సంకల్పాలు అత్యంత అద్భుతమైనటువంటి సంకల్పాలు. అయితే అదేదో మీ మీకోసమో లేకపోతే మీ ఫ్యామిలీ కోసమో చేస్తున్నది కాదు. లోక క్షేమార్థం చేస్తున్నటువంటి సంకల్పాలు. అది అమ్మవారు ఇస్తున్నటువంటి స్ఫురణగా ఖచ్చితంగా భావిస్తూ 11 కోట్ల కుంకుమార్చన అనే ఆ నంబరే చాలా చాలా విస్మయపరిచేటటువంటి ఒక అంశం. మరి 11 కోట్ల కుంకుమార్చన జరుగుతుంది అని మనం పలు సందర్భాల్లో చెప్పాము. వీడియోస్‌లో చెప్తున్నాం. ఆ కార్యక్రమం ఎక్కడి దాకా వచ్చిందండి? అమ్మా శ్రీమాత్రే నమః. రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయం నిర్మాణం ఈ మహాసంకల్పంలో ఈ 11 లక్షల కొబ్బరికాయలతో హోమము, 11 కోట్ల కుంకుమార్చన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠానానికి సంబంధించి 11 కోట్లు అన్నప్పుడు మామూలుగా ఈ రోజుల్లో ఎవరికైనప్పటికీ కూడా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కోరికలు కావచ్చు, సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా భగవంతుడిని కామ్యాలను తీర్చుకోవడం కోసం, మన కోరికల్ని సిద్ధింప చేసుకోవడం కోసం, మన కష్టాలు తీరడం కోసం భగవంతుడి దగ్గరికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయి అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇక వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ దేవతను ఉపాసన చేస్తే దీని ద్వారా మనకి ఫలితం లభిస్తుంది అనేటువంటిది మనము పెద్దలు చెప్పినటువంటి విధి విధానాల ప్రకారంగా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ఈ 11 కోట్ల కుంకుమార్చన అసలు దీని ఆంతర్యం ఏమిటి అంటే, మనం దశమహావిద్య ఆలయాలు 10 ఆలయాలు వనదుర్గా సహితంగా, అందులో రాజశ్యామల ప్రధాన దేవత. ఉదాహరణకి బగలాముఖి అమ్మవారి సాధన ఉంది. బగలాముఖి యొక్క సాధన వల్ల సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిప్పాం కిలయ బుద్ధిం వినాశాయ అని బీజాక్షరాలతో మంత్రం వస్తుంది. మనకి చెడు జరుగుతుంది, చెడు చెయ్యాలి అని ఎదుటి వాళ్ళ మనస్సులో కానివ్వండి, ప్రకృతిలో నుండి కానివ్వండి, ఏదైనా చెడు సంకల్పం వచ్చింది అనే లోపే ఈ బగలా అమ్మవారు ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఆ అమ్మవారు రక్షణగా ఉండి ఎట్లాంటి చెడు జరగకుండా ఆ వ్యక్తిని మహోన్నతమైన వ్యక్తిగా సమాజంలో తీర్చిదిద్ది అందరూ స్నేహితులు ఉండేటట్లుగా, అసలు శత్రువులే లేకుండా, శత్రు నిర్మూలనే కాదు, అసలు లైఫ్ లాంగ్ అసలు అందరూ స్నేహితులే. ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి గౌరవ మర్యాదలు అనేటువంటిది లోటు. ఎప్పుడైతే మా పెద్దలు అంటూ ఉంటారు, అరే డబ్బున్నా లేకపోయినా పేరు ప్రతిష్టలు సంపాదించండి రా అని. ఎందుకు అంటే ఆ పేరు ప్రతిష్టలు ఉంటే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది, మనకు అవసరాలు తీరుతాయి. మనం డబ్బు కోసం ప్రయత్నం చేశాము అంటే ఆ పేరు ప్రతిష్టల విషయంలో ఆ వచ్చేటువంటి ఒక లోపాలకి సంబంధించిన వాటిని కూడా ఈ బగలాముఖి సాధన వల్ల ఖచ్చితంగా ఆ ఉపాసన చేసేటువంటి వాళ్ళకి 100కి 100% బగలా ఉపాసన సర్వత్రా రక్షణ ఇస్తుంది. అన్ని రకాలకు కూడా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది, భూ వ్యవహారాల్లో, కోర్టు వ్యవహారాల్లో, ఎలాంటి ఇంట్లో మనశ్శాంతి లేదు, గొడవలు అవుతున్నాయి, మనం ఎంత సంపాదించినప్పుడు కూడా డబ్బు నిలవట్లేదంటే దాన్ని స్తంభన దేవత. ఆ డబ్బు ఖర్చు అవుతుందంటే దాన్ని ఆపాలంటే కూడా బగలా సాధన చేయాలి. మనకు వచ్చే బడ్జెట్లోనే మనం జీవన విధానం కొనసాగించాలంటే కూడా మనం టైంని సద్వినియోగం చేసుకోవాలంటే కూడా ఇందుకోసం అందుకోసం అని కాదు, ప్రతి క్షణం బగలా ఉపాసనతోటి ఎంతో అవసరం ఉంది. ఈ కాలంలో చాలా అవసరం కూడా. ఎందుకంటే నరఘోష, చేసే పనులలో ఇబ్బందులు అట్లాంటివి ఏమన్నా కూడా ఈ ఉపాసన వల్ల క్లియరెన్స్ అవుతుంది. అయితే ఇప్పుడు 11 కోట్ల కుంకుమార్చనలో ఉదాహరణకు బగలా అమ్మవారికి వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశ్యామల చేస్తే చదువు, విజ్ఞానము, వ్యూహము, జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి ఒక ప్రజ్ఞాశక్తి ఇవన్నీ కూడా అమ్మవారిస్తుంది. సంగీతము, సాహిత్యము, రాజభోగము ఇవన్నీ ఆవరిస్తుంది. ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క శక్తి ఉంది. ఈ విద్యలన్నిటికి సంబంధించిన దాంట్లో ఒక వ్యక్తి ఈ 10 విద్యలకు సంబంధించినటువంటి ఒక పూజలు చేసుకోవటం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడినటువంటిది. కాబట్టి దశ మహావిద్య స్వర్ణాలయము రాజశ్యామల ప్రాధాన్యతగా పెట్టుకొని
మనం ఎప్పుడైతే ఈ కుంకుమార్చన, కుబేర కుంకుమార్చన అంటే ఆకుపచ్చ వర్ణంతో ఉండబడే కుంకుమ మొగలి పువ్వుతో స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా అది బాగుంటుంది. కుంభకోణంలో అవును. తయారు. మ్యానుఫ్యాక్చరింగ్ అవును. అవుతుందమ్మా. ఇలా ఒక కేజీ కుంకుమతో హ్మ్. కనీసం ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పర్యాయాలు అష్టోత్తరం. ఇట్లా ఒక కొంతకాలం దశమహావిద్యలకు సంబంధించిన దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, ఒక నెలలో ఒక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, మొత్తం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన దాంట్లో ఈ 10 రోజులు కూడా మొన్న పాడ్యమి నుండి మాఘమాసంలో పౌర్ణమి వరకు దశమహావిద్యా హోమాలు అవన్నీ మనం చేశారు. నిర్వహించి లైవ్‌లో చూపిచ్చాం. చూపించు. ఇప్పుడు ఈ కుంకుమార్చనకు సంబంధించిన దాంట్లో భక్తులు ఈ అనుష్ఠాన ఫలితం అంటే అక్కడ నామజపానికి సంబంధించింది వాళ్ళ పేరుతో జరుగుతూ ఉన్నందువల్ల ఈ 11,00,00,000 కుంకుమార్చన, 11,00,00,000 కొబ్బరికాయలలో ఒక 1,00,00,000 కుంకుమార్చన జరిగిందంటే శాంతి కోసం 1,00,000 కొబ్బరికాయలు కొడుతున్నాం. ఇవన్నీ ఆహ్, భక్తులు ఎవరైతే ఇందులో పాల్గొంటున్నారో వాళ్ళకి ఈ మూలమంత్ర అనుష్ఠాన ఫలిత తీర్థం అనేటువంటిది వాళ్ళకి వెళ్ళటం ద్వారా ఈ కార్యక్రమాలు అయ్యేంత వరకు ఓపిక చేయాలి. వీళ్ళేం చేస్తున్నారు, ఇమ్మీడియేట్‌గా కావాలి. ఇమ్మీడియేట్‌గా కావాలి. నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. ఫోన్ చేసి హ్మ్. గురువుగారు యంత్రాలకు పూజ అయిపోయిందా? పంపించేస్తున్నారా? ఒకవేళ ఫ్రీ అన్నారు కదా! అంటే ఇక్కడ ఉచితము అనే పదానికి అర్థం ఏంటంటే కనీసం వాళ్ళకి ఈరోజు ఆహ్, తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వారికి. ఇబ్బందులు ఉన్నాయనుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీ సర్విస్ చేద్దాం అనుకుంటే, ఈరోజు బెంజ్ కార్‌లు ఉన్నవాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి, "గురువుగారు యంత్రం ఫ్రీగా ఇస్తా అన్నారు కదా!" అంటే, "పంపిస్తాను నాయన" అని పంపించాను. 50,000 యంత్రాలు పంపించడం జరిగింది. గత సంవత్సరంలో ఉన్న పూజలు జరిగినటువంటి యంత్రాలని నేను ఈ సంవత్సరం పంపిస్తాను. ఈ సంవత్సరం పూజలు ప్రారంభం అయిన తర్వాత ఎంతమందికి అవసరాలున్నాయి, అది యంత్రం అనేటువంటిది ఒక శక్తి. 11,00,00,000 కుంకుమార్చన, 11,00,00,000 కొబ్బరికాయలతో హోమం చేసినటువంటి ఒక తపోశక్తి అది. దానిని ఒక యంత్రశక్తిని వాళ్ళకి భక్తులకిచ్చేటప్పుడు దానిపైన బీజాక్షరాలు కొన్నుంటాయి. మూలమంత్రాలు లేకుండా కొన్నుంటాయి. అన్నీ మార్కెట్‌లో ఉన్న యంత్రాల మిషన్ తయారు చేసినవి తెచ్చి ఒక బేషన్‌లో పెట్టి, దానిపైన దర్ప పెట్టి, ఒక వీడియో విజువల్ తీసి, ఆహా! అద్భుతమైన యంత్రాలు. ఇది టమాటాలు కేజీ, వంకాయలు కేజీ అన్నట్టుగా మార్కెట్‌లో అమ్మినట్టుగా యంత్రాలు అమ్మటం అంటే భగవత్ శక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి యంత్రంలో నువ్వు వీళ్ళ దగ్గర నేను స్వర్ణాలయం పెట్టడం కోసం అని చెప్పి బేసన్లలో, తాంబూలాలలో పెట్టి, వీడియోలు పెట్టి, రుద్రాక్షలు, యంత్రాలు, నవరత్నాలు, ఈ పూసలు ఇవన్నీ అమ్మినట్లు ప్రాజెక్ట్ చేస్తే కాదు ఇంకా కదా! ఎక్కడున్నాం అసలు మనం? హ్మ్. ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాం? ఇప్పటికి ఇన్ని ఫోన్‌లొస్తున్నాయంటే అసలు ఫోన్‌లు ఎత్తడం మానేసా. కారణం ఏమిటంటే ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసేసి వాళ్ళకు ఉండబడే క్రమం, వాళ్ళు అర్చన చేసుకునే విధానం, మీకేం సమస్య ఉందో వాట్సాప్ పెట్టండి. మీకు ఉండబడే సమస్యల పరిష్కారానికి ఆ యంత్రానికి ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో, ఒక మొక్కను నాటాక అది మహావృక్షమై ఫలితం రావడం టైం పడుతుంది. ఆ! యంత్రం ఎప్పుడు పంపిస్తారండి అంటారు. కొట్టులోనే దొరుకుతుంది. రూ. 50 పెడితే యంత్రం దొరుకుతుంది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి హ్మ్. లైవ్‌లోనే మనం నిన్న జరిగిన వాటిని 2 విషయాల్లో మనం చూపిద్దాము. హ్మ్. భక్తులకి తెలియాలి కనుక హ్మ్. మనము ఈ తప్పని పరిస్థితుల్లో ఈ చూపించాల్సొస్తోంది. వీడియోని నేను హ్మ్. ప్రకటితం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా. ఇక్కడ అయితే 11,00,00,000 కుంకుమార్చన 11,00,00,000 జరగాలి గదా! కుంకుమార్చన యంత్రానికి సంబంధించినటువంటి ఒక నమూనా ఇది. దీనికి సంబంధించినటువంటి బీజాక్షరాలు అవన్నీ కూడా వారితో నేను సెండ్ చేసినప్పుడు నాతో పెట్టినటువంటి ఒక మాటలను మీకు వాయిస్ రికార్డ్ ద్వారా వినిపిస్తాను. వినిపించు. స్వామి, ఈ యంత్రాన్ని 9x9లో ఫైనల్‌గా చేయండి. బీజాక్షరాలు ఏమీ అక్కర్లేదు. ఇది ఫైనల్. ఆ బీజాక్షరాల్లో కొన్ని తప్పున్నాయి అంటున్నారు. బీజాక్షరాలు కరెక్ట్‌గా లేవు. కరెక్ట్‌గా ఉన్నవి కావాలని అడిగాను. 9 సైజు. పైన ద్వారాలు 2 గీతలు ఇలాగే వస్తాయి. కర్రలో రాదు యంత్రము. ఇది మధ్యలో రావాలి. అక్కడున్న మంత్రం ఏదే అవకాశం ఉంటే ఇంకో 3,000 పంపించండి. మొత్తం టోటల్‌గా ఒక యంత్రం తయారు చేయడానికి హ్మ్. 750 రూపాయలు వస్తుంది. 50 యంత్రాలు అయితే. ఒక్కొక్క యంత్రము 750 రూపాయలండి. హ్మ్. మెయిన్ మూల మంత్రము గాయత్రి అక్షరాలు వస్తాయి. బీజాక్షరాలు. ఈ 50 యంత్రాలు ఎప్పటికి కావాలండి? ఇప్పుడు యంత్రం చెక్కడానికి టైం ఇవ్వాలి. పూజ చేయటానికి టైం కావాలి.
ఒక 10 రోజుల్లో ఇస్తాను గురువు గారు. మొత్తం 12x12 సైజు 9500 అవుతుంది గురువు గారు. ఒక యంత్రం ఒక అంటే 9 యంత్రం ఇంటూ 9 పెద్దది. అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. 12x12 సైజు 9500 అవుతుంది గురువు గారు. అంటే ఎంత తక్కువలో 5x5 వేసినా కూడా 750 రూపాయలు చెప్పారు. 750 రూపాయలు చెప్పినటువంటి యంత్రాలని మనము 50,000 యంత్రాలని గత సంవత్సరం తయారు చేయించి వాళ్ళకు ఉండబడేటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి మనం యంత్రాలను మనం పంపిణీ చేస్తున్నాం. ఇవి రెడీమేడ్గా తీసుకొచ్చి పెట్టి ఇవ్వటం వల్ల మీకు యథా రాజా తదా ప్రభ, ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటే మీరు స్వర్ణాలయానికి ఏమిస్తారు? కాబట్టి భక్తులు ఒక యంత్రాన్ని తయారు చేయడానికి మిషనరీ తయారీతో చేసినప్పటికీ కూడా, ఎందులో చేసినా కూడా ఇది వ్యాపారం కాదు. బాగా గమనించండి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీ మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి మిమ్మల్ని కోరేటువంటిది ఏంటంటే, మీకుండబడే కష్టం తీరడానికి కావలసిన జపము, తపము, అనుష్ఠానము ఇవన్నీ చేసి ఆ యంత్రాలను నేను ఫ్రీగా ఎట్లా ఇస్తున్నానంటే, ఇప్పుడు మీరు భక్తులు కొబ్బరికాయలకి, కుంకుమకి విరాళాలు ఇస్తున్నారు, పూజా ద్రవ్యాలకు విరాళాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చిన డబ్బుతో యంత్రాలకి ప్రాణశక్తి తెస్తున్నా. అది మళ్ళీ గురు దక్షిణగా మీరు నాకు ఇచ్చిన డబ్బులతో అవి మళ్ళీ తయారు చేయించి ఇస్తున్నా. మీరు గురువుగారు ఇన్ టైంలో ఇవ్వాలి కదా, ఇన్ టైంలో చేయాలి కదంటే ఇది బిజినెస్ కాదు. దయచేసి ప్రేక్షకులు గమనించండి. వ్యాపార సడిలిలో పెట్టుకునే యంత్రాలు చాలా మార్కెట్లో దొరుకుతాయి. అలా దొరికితే అవి అక్కడ తెచ్చుకోవచ్చు. మీరు నా దగ్గరికి ఫోన్ చేయక్కర్లా, ఇక్కడ సంప్రదించాల్సిన అవసరం అంతకంటే లేదు. విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. మీరు పూర్తిగా దశమహావిద్యల్లో రాజశ్యామల అమ్మవారి సాధన ద్వారా మీరు మరింత ఉన్నత స్థితి కలగాలి అనుకుంటే నేరుగా ఆలయం దగ్గరికి రండి. అక్కడికి వచ్చి యంత్రం పూజా విధానం నేర్చుకోండి, లేదా టైం ఇవ్వండి. మీరు పంపించే 1000 రూపాయలు అయితే ఇక్కడ ఒక యంత్రం చిన్నది తయారు చేయడానికి 750 రూపాయలు అయితే 108 రోజులు పూజ చేసినందుకు నేను ఎలాంటి దక్షిణ తీసుకోవట్లేదు. మీ ఫోన్లు మాట్లాడినందుకు దక్షిణ లేదు. ఇప్పుడు బంగారపు శివలింగాల్ని భక్తులకి, మహారాజ పోషకులకి ఇస్తామంటున్నాం. 10,000 ఆ పైన విరాళం ఇచ్చే వాళ్ళకి ముందు అది తిరిగి ఇవ్వాలనేటువంటిది నా కోరిక. ఎందుకు? మీరు బాగా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి. అప్పుడు ఆలయానికి, భగవంతుడికి, భక్తుడికి మీరందరూ ఒక అనుసంధానకర్తగా ఉంటే, ఇవాళ నా వయసు అయిపోతుంది, రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్లో ఈ టెంపుల్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. దయచేసి ఈ కార్యక్రమాలలో కమర్షియల్గా ఎక్కడా చూడొద్దు. ప్రతి ఒక్కళ్ళు మీరు పసుపు, కుంకుమ ఏదైనా మీరు అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించి ఈ కార్యక్రమంలో మీ గురువుగారు మీరు ఏం చేస్తారో చేయండి, నా మీద వేయండి భారం. మీకు ఏ సమస్య ఉంటే అది, నేను యంత్రం ఇవ్వాలా, కుంకుమ ఇవ్వాలా, విభూతి ఇవ్వాలా, మీ పేరుతో పూజ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నిర్ణయం చేస్తాను. మీ సమస్యలు నాకు వాట్సాప్ చేయండి. చేతనైంది ₹1 దగ్గర నుండి ఎంత తోస్తే అంత ఆ కార్యక్రమానికి విరాళాలు అందించండి దయచేసి. ఇంత సత్సంకల్పంతో చేయటం అనేది బహుశా ఎక్కడా చూడము. మీతో సాన్నిహిత్యం సుకృతంగా భావిస్తూ కృతజ్ఞతలు. జయ జయ శంకర, హర హర శంకర. నమస్కారం.